కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ జల ప్రళయానికి మానవుడి అత్యాశ, ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. అసలు వయనాడ్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పశ్చిమ కనుమలు కేరళపై పగబట్టాయా? వైనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో ముండక్కై, చురాల్మల్ ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయాయి. ముండక్కైలో 150 వరకు ఇళ్లుండగా వాటిలో 65 పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగిస్తే గాని లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు చెప్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం దాదాపు 1000 మందికి పైగా స్థానికుల్ని సురక్షితంగా కాపాడింది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలను నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన వీటిని బెయిలీ వంతెనలంటారు. వైనాడ్లోని బాధిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడ్డ చురాల్మల ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నేతలు కూడా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ. కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితుల్ని కూడా కలిశారు. రాహుల్, ప్రియాంక అటు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా వైనాడ్ వెళ్లి విపత్తు పరిస్థితిపై సమీక్షించారు. మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. దాంతో ఎకో టూరిజం పేరుతో హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఇందుకోసం అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 2017, 18, 19లో వరుసగా తుపాన్లు, వరదలు కేరళను ముంచెత్తాయి. ఇప్పుడు వైనాడ్ విధ్వంసం కోలుకోలేని దెబ్బతీసింది. సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో చాలా క్వైట్గా రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నామండి కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఎకో సిస్టంలో కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క మోడిఫికేషన్స్ వల్ల మనం ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం రీసెంట్గా. అంటే సమ్ ఆఫ్ ద లిటరేచర్, అంటే రీసెంట్ లిటరేచర్ కావచ్చు, స్టడీస్ వైజ్గా మనం చూసినట్లయితే చాలా సెవరల్ ఫ్యాక్టర్స్ మనం దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే సినాప్టిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్లోలో జరిగే మోడిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు రీసెర్చ్ చెప్తుందండి. కేరళలోని వైనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై ఇటీవలే నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడము పెను సమస్యగా పరిణమించింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండ చర్యలు విరిగిపడే ముప్పు నానాటికి పెరిగిపోతోంది. బాగా ఎండిన నేలల్లో వాన నీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమై ఇందుకు ఉదాహరణ. గత 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే. దేశవ్యాప్తంగా 3782 ఘటనలు జరిగితే వాటిలో కేరళలోనే 2239 ఘటనలు జరిగాయి. పర్యావరణ విధ్వంసంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వైనాడ్ ఘటనలు నిత్యకృత్యంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు.